అంటే మీరు ఏంది ఇంత రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దీనికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి ముఖ్యంగా మీకు? అంటే రెస్పాన్సిబుల్ అని అనుకోలేదు సార్. అంటే సింపుల్ థీసిస్ ఏంటంటే, అంటే నేను మెసేజ్ అని కూడా అసలు అన్నాం. మెసేజ్ అనే పదం నాకు చాలా బోరు. ఓకే. ఇప్పుడు టీ కృష్ణ గారు మెసేజ్ నేను చెప్పుకుంటారని నా ఫీలింగ్. టీ కృష్ణ గారి సబ్జెక్ట్స్ కమర్షియల్ సబ్జెక్ట్స్ అయ్యి నాకు చాలా ఇష్టం టీ కృష్ణ గారి సినిమాలు అంటే. ఇప్పుడు ఆవేశపూరితంగా ఉంటాయి తప్ప రెవల్యూషనరీ సబ్జెక్ట్స్ అంటాను నేను వాటిని. చిన్న ఒకళ్ళు ఒక దారిలో వెళ్తే ఆయనకు దారిలో వెళ్ళేవాళ్ళు, ఇద్దరు వెళ్ళాల్సిన విధానం అని తప్ప స్ట్రైకింగ్ బల్ల గుర్తు చెప్తారు ఆయన టీ కృష్ణ గారు. సో వాటిని నేను మెసేజ్ ఉండే సబ్జెక్ట్స్ అన్న అసలు మనం వెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, సినిమా అనేది నేను ఒక ఎంటర్టైన్మెంట్ అని నమ్ముతా. సో ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చని నమ్ముతాను తప్ప అసలు మెసేజ్ ఇద్దామని కూర్చుంటే నా ప్రొడ్యూసర్లు టెన్షన్ పడిపోతాను. సో ఇప్పుడు మిర్చి కూడా తీసుకుంటే నా ఫస్ట్ సినిమా శత్రువు కనబడితే వేసేయాలి, శత్రువు ప్రేమితే ఎట్టుంటుంది, కొత్త క్యారెక్టరేషన్ అనుకున్నాను తప్ప మెసేజ్ అనుకోవాలి నేను. అందరూ క్యారెక్టర్ శత్రువు అంటే వేసేస్తాడు, శత్రువు ప్రేమిస్తే డిఫరెంట్గా కనపడింది అంతే నాకు. సో ఇది ఇంకా కమర్షియల్ అనుకున్నాను నేను. సో అందరూ ఏమో ఇటు చేస్తారు, ఇటు చేస్తే మోర్ కమర్షియల్ అవుద్ది అనుకున్నాను తప్ప అది మెసేజ్. సో అది మోర్ స్ట్రైకింగ్గా ఉంది, మోర్ ఇంపాక్ట్ వచ్చింది జనం మీదకి. భలే తమాషాగా చేశాడే, వద్దాం అంటున్నాడు ఏంటి అంటే తప్ప అది మెసేజ్ కాదేమో. నా క్యారెక్టరు అలా ఉంది, అది చూసి బాగా కదా చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి 3 సినిమాల్లో కనబడుద్ది. అది డెఫినెట్లీ అంటే మంచోళ్ళు అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో నా ఉద్దేశంలో హీరో అనే పదానికి అర్థం యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ ఉందండి. యాక్టర్ అంటే ఏంటంటే బాగా యాక్ట్ చేయగలిగేవాళ్ళు, ఆ దృష్టిలో హీరో అంటే వేరు. హీరో అంటే గొప్పవాడు అని అర్థం. హీరో మర్డర్లు చేసి అమ్మాయిలు బ్యాక్ మీద దెబ్బేసి వాళ్ళ హీరోలు అన్నాం, వాళ్ళ యాక్టర్లు అంటారు నేను. ఓకే. నా హీరో అసలు ఈ పనులు చేయకూడదని. ఎందుకంటే హీరో అంటే మహాత్మా గాంధీ హీరో, అబ్దుల్ కలాం హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో. ఓకే, ఎగ్జాక్ట్లీ. వీళ్ళని హీరోస్ అంటాం. మనం సినిమా ఫీల్డ్లో కూడా హీరో అనే పదం తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా గొప్ప క్యారెక్టరైజేషన్స్ ఉంటాయని. నా హీరో అసలు పిచ్చి పనులు చేయడని నా ఫీలింగ్. అసలు కమర్షియల్ అనే స్కేల్ మీద గొప్పవాడు మంచివాడు అవడం ఇంకా కమర్షియల్ అంటాను నేను. ఆడు మటలు చేసి తప్పని నా ఉద్దేశం. అలాంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? చిచ్చి అదే అదే అంటే సినిమా అదే అండి, కథలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా అవ్వచ్చు హీరో, దట్స్ ఏ సినిమా కదండి. ఎందుకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయటం కూడా యాక్టర్ లక్షణమే. నా యాక్టర్ నేను వాళ్ళని హీరో అన్న అంతే, యాక్టర్ అంట. డెఫినెట్లీ తప్పే ఉంది, క్యారెక్టర్ అది. వాల్మీకి కూడా అప్పట్లో చిన్న పోయేవాడు, ఫస్ట్లో ఆయన నెగిటివ్ క్యారెక్టరే, ఆయన సెయింట్ అయ్యాడు. గొప్ప కథ కది. సో మంచి కథను బట్టే అది నెగిటివ్ క్యారెక్టర్. నా కథలో ఏంటంటే అట్లీస్ట్ స్టిల్ నా హీరో మంచోడు, తప్పు చేయడు, తప్పు చేసినా వెంటనే రిలీజ్ అవుతాడు. సో నాకు ఇది ఇష్టం. ఐ కాల్ దమ్ యాజ్ హీరోస్ అంతే. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. అది పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ ఉన్న ఎలిమెంట్స్ రెండు టచ్ చేశాను కాబట్టి అనుకోకుండా ఇవి కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న కథలు తెస్తానే ఫీలింగ్ ఉంది తప్ప లేకపోతే నాకు పర్టికులర్గా ఇది మెసేజ్ చెప్దాం, సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ టచ్ చేద్దామనే యాంగ్జైటీగా అసలు ఆ క్యూరియాసిటీ కూడా లేదు ఎక్కువ. కమర్షియల్ మీడియం అనే నమ్ముతాను సినిమాని ఎక్కువ. 3 సినిమాలు చూసుకుంటే ఆ 3 సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే విలన్కి ఒక భూమి మీద కనబడుద్ది, హీరో దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది రెగ్యులర్గా అయిపోతుంది అంటే ఏంటి దాని స్పెసిఫిక్ రీజన్? అదే అదొక సీనే సార్. అంటే సినిమాలో ఇప్పుడు మిర్చిలో భూమి కంటే వాడు పగ ఎక్కువ.